ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన శుభ ఫలితాలు పొందుతారు. వ్యాపారాల్లో అనుకూలతలు కలిసి వస్తాయి. వేరువేరు రూపాలలో ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి కూడా ఈ వారం బయటపడగలుగుతారు. ఆదాయాల పరంగా ఆశించినటువంటి అంచనాలను చేరుకోగలుగుతారు. లక్ష్యాలను చేరుకోవటంలో కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. కుటుంబ పరంగా సంఘపరంగా ఆదరాభిమానాలు కలిసి వస్తాయి. ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడుతుంటాయి. పిల్లల యొక్క చదువుల విషయంలో చక్కని తోడ్పాటును అందించటం ద్వారా మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయి. ఆదాయ మార్గాలు కూడా కలిసి వస్తాయి. మీరు ప్రయత్నించిన ప్రతి పనిలో కూడా తప్పకుండా సత్ఫలితాలను ఈ వారం మీరు అందుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన కలిసి వస్తుంది. వివిధ రూపాల్లో దైవ చింతన కార్యక్రమాల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ వారం సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా అవసరము. అలాగే కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా అధిగమించేందుకు ఒక క్రమశిక్షణ పద్ధతిలో మీరు వ్యవహరిస్తూ ఉండాలి. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తుంటారు. కుటుంబ అవసరాల కోసం కొన్ని రకాల వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఈ వారం ఉండబోతున్నాయి. ఆరోగ్య విషయాల్లో పెద్దగా సమస్యలు ఉండవు. ఆదాయ మార్గాల్లో కూడా లోటు ఉండకదు. అలాగే సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నప్పుడు ఎవరిని కూడా మీరు అనవసరంగా లేదా ఇతరమైనటువంటి పద్ధతుల్లో విమర్శించకుండా మీ పనులు మీరు చూసుకుంటూ ఉండాలి. ప్రేమ వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి కొన్ని పనులను కూడా ఈ వారం చేపడుతూ ఉంటారు. ఉద్యోగ విషయాల్లో వివాహ సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలమైనటువంటి శుభవార్తలు మీరు వింటారు. ఈ వారం ధనుస్సు రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఈ పరమేశ్వరునికి రుద్రాభిషేకం జరుపుకోవటం వలన ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభం అవటమే కాకుండా వాటిల్లో కూడా ప్రయోజనాలు పొందుతారు. వీలైతే తెలుపు రంగు పుష్పాలను సేకరించి లేదా బిల్వదళములను సేకరించి పరమేశ్వరునికి అభిషేక అనంతరం సమర్పణ చేయటం ద్వారా ఎన్నో రకాల ఆటంకాలకు మీకు ఉపశమనాలు లభిస్తూ ఉంటాయి. చక్కని కార్యక్రమాల్లో ముందడుగు వేయగలుగుతారు. వీలైతే కనుక ప్రతిరోజు కాస్త శివనామ జపం చేసుకోవటం, శివనామ స్మరణ చేసుకోవటం అనేది మీకు చాలా మంచిది.